హాయ్ గైస్. నిన్న నేను నా పాత జిమ్ మెట్ బయటికెళ్ళినప్పుడు వాడు క్వెషన్ రైజ్ చేసిండు. ఆ క్వెషన్ రైజ్ చేయగానే నేను ఒక్కసారి స్టన్ అయిపోయినా. అరే! అవును గదా! అనుకున్నా నేను. క్వెషన్ ఏంటంటే, మేము 2014లో జిమ్ స్టార్ట్ చేసినాము. మాకు ట్రాన్స్‌ఫర్మేషన్ 2016లో అయిందనమాట. ఇక్కడ నేను పిక్చర్స్ పెడతా చూడండి. నేను 2017, 18లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్చర్స్ అనమాట. మా బాడీ ఈ రేంజ్‌లో ఉంది గదా! మేమెప్పుడు మాక్రోస్ కౌంట్ చేసుకోలేదు. అసలు ఎన్ని క్యాలరీస్ తింటున్నామో కూడా తెలీదు. కానీ మీ ఫిజిక్ అచీవ్ చేసాం. అరే! అవును, అసలు మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఇప్పుడేమో ఏసుకునే ప్రతీది చిన్న ఒక పీనట్ తిన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. మేము ఆ టైంలో అసలు డౌట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సన్‌డ్రాప్ పీనట్ బటర్‌లు డబ్బాలు డబ్బాలు తింటుండేరా మనము అని చెప్తుంటే, అరే! అవును గదా! మనము పీనట్ బటర్ తింటున్నాం. అసలు పీనట్ బటర్ తినట్లే, ఇప్పుడు ఫ్యాటే ఎక్కువుంటది దాంట్లో అని చెప్పేసి మనం తినట్లేదురా అని అనుకున్నాం. సో, బేసిక్‌గా ఏందంటే ఆ టైంలో గూడా మేము డేలో నేను గమనించాను అసల ఏం చేసినా రీక్యాప్ చేస్తే నాకు అర్థమైందంటే, డేలో 140-150 గ్రామ్స్ ప్రోటీన్ తింటుండే మేము. నాకు అర్థమైపోయింది. లైక్ ఎట్లా అంటే, మేము అప్పుడు హోల్ ఎగ్స్ కూడా తింటుండే. ఒక 5 ఎగ్స్ తింటుండే మార్నింగ్. జిమ్‌కి ముందు బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్, ఒక బనానా తింటుండే. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 5 ఎగ్స్ తిని స్వీట్ పొటాటో అది మాకేందంటే ఇట్లా కోచ్ చెప్తుండే అనమాట. ఇట్లా తినండి, ఇట్లా తినండి అని. కానీ ఎంత క్వాంటిటీ అని చెప్పకపోతుండే. ఒక 300 గ్రామ్స్ రైస్ తింటుండే. ఒక 200 గ్రామ్స్ చికెన్. అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ ఏదో ఒకటి సేమ్ మళ్ళీ పీనట్ బటర్ బ్రెడ్ కానీ వేరే ఇంకేదైనా తింటుండే. నైట్ వచ్చేసి మళ్ళీ రైస్ అండ్ చికెన్, లేదంటే పన్నీర్ కానీ అండ్ ఏదైనా కర్రీ ఉంటే కర్రీ. అప్పట్లో మా టైంలో ఏం నడుస్తుందంటే 2016, 2015లో పప్పులో ప్రోటీన్ ఉంటుంది, దాల్ వేసుకుని అని నడుస్తుండే అనమాట. మాకు తెలియకుండా తింటుండే అప్పుడు. ఆ టైంలో ఇంత అవేర్నెస్ లేకుండే అనమాట. సో అట్లా ఇప్పుడు తినే ప్రతి ఒక్క దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బాడీ ఎట్లా వచ్చిందంటే ఆ తినే దానికి, ఆ మెటబాలిజంకి బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్ల అండ్ ప్రతి మజిల్ని లైక్ మజిల్ మైండ్ కనెక్షన్స్తోనే చేసినాం అప్పట్లో. సో అట్లా ఫిజిక్ గెయిన్ అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను కాంపిటీషన్ టైంలో కూడా అప్పట్లో ఫస్ట్ కాంపిటీషన్ అప్పుడు కూడా నేను ఇంత కప్పు తీసుకోవాలి అంటే, కప్ ఇంత ఉంది కదా, ఓకే ఇంట్లో వచ్చి కప్పు తీసుకొని అట్లా చేసుకొని తిన్నాము. షాకింగ్ అనిపిస్తుంది నాకు. బట్ ఆ టైం వరకు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇంకా పెరగట్లేదు బాడీ అనేసరికి. ఓకే, అసలు ఏంటి ఇట్లా ఇట్లా సర్టిఫికేషన్స్ మనం అది వర్క్ షాప్స్ అటెండ్ అయినప్పుడు సో చెప్తూనే అనమాట. సో మన బాడీకి ఇంత మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతే క్యాలరీస్, ఇంత సర్ప్లస్లోకి తీసుకోవాలి, ఇంత చేస్తే బాడీ ఇంక్రీజ్ అవుతుంది, ఇట్లా చేస్తే బాడీ ఇట్లా అవుతుంది. నేర్చుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది సినిమా అనమాట. సో అది గైస్, ఇప్పుడు గుర్తొచ్చింది, తో షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నా. ఇట్లాంటి ఇంకేమైనా కావాలి అంటే ఎక్స్పీరియన్సెస్ ఫాలో చేసి, అంటే టేక్ కేర్, బై కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.